స్వాగతం. శబాష్ పోలీస్ అన్న. టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి. 6 పేకటరాయుళ్ల అరెస్ట్. 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం. 17,000 నగదు రికవరీ. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం వీరోజుపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో పేకాట శిబిరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట, బెట్టింగ్ వంటి కార్యకలాపాల వలన ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయని, ముఖ్యంగా యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనలతో చెడు మార్గాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. ప్రజలు పోలీసులతో సహకరిస్తే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. 30 ఫోన్లు రికవర్ చేసి బాధితులకు అప్పటి చాలా సంతోషం. ఎందుకంటే మనకు చాలా నిత్యావసరము ఫోన్ లేకుంటే రోజు ఏదో బాధ ఉంటుంది. ఇమీడియట్గా మనం ఎవరు ఏ పని చేసినా 24/7 ఎక్కువగా చిన్నపిల్లగా నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఫోన్ మీద ఆధారపడి ఉంటారు. అటువంటి ఫోన్ పోయినప్పుడు చాలా బాధ ఉంటుంది. పోలీసులు చెప్పినా ఇంకా రికవర్ చేయలేదన్నప్పుడు కూడా కొంత బాధ ఉంటుంది. అయినా కూడా మా పోలీసు కానిస్టేబుల్ శ్రీ నాన్సింగ్ ఎంతో కష్టపడి ఆ ఫోన్లు మీరు పోయిన తర్వాత మీరు పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన కష్టపడి రికవర్ చేసి, అంటే వేరే వేరే జిల్లాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. అటువంటి వారు 30 ఫోన్లు రికవర్ అంటే చాలా గొప్ప విషయం. ఒక లోపల ముఖ్యంగా నాన్సింగ్ను ప్రత్యేకంగా గమనిస్తున్న, అట్లాగే పాపానపేట ఎస్ఐ గారిని కూడా ముఖ్యంగా మనకు ఈ సిఐఆర్ పోర్టల్ అనేది